ఉన్నది. మిత్రులారా, ఈనాడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారు, లేదా ఎన్టీఆర్ గారిది ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు నగరం నడిపొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ స్ఫూర్తి హైదరాబాదు నగరం నడిపొడ్డున వారి స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్న మా ప్రభుత్వం అమీర్పేట్ చౌరస్తాలో మైత్రి వనంలో ఈ దారిలో వెళ్లే ప్రతి వాడికి ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ రోజు వారి విగ్రహాన్ని ఇక్కడ మేము ఆవిష్కరించుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే నాకు జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర సంఘటన. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నేను జడవదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నా, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహారావు గారిని, ఒక మర్రి చెన్నారెడ్డి గారిని, ఒక పి శివశంకర్ గారిని, ఒక వెంకటస్వామి లాంటి నాయకులు